హలో స్టూడెంట్స్, దిస్ ఈస్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు. ఈ వీడియోలో మనము ఒక ఫంక్షన్ కి ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది జీరో లెవెల్ నుండి కూడా నేర్చుకుందాం. ఓకేనా? సో ఇది ఐపీఈ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎప్సెట్ అండ్ జేఈ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనందరికీ రావాలి. సో స్టార్టింగ్ నుండి కూడా నేర్చుకుందాము. ఎవ్వరు ఏమి కంగారు పడొద్దు. మీకు అర్థమయ్యేలాగా ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. మీతో పాటు చదువుకునే ప్రతి ఫ్రెండ్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే ఓకే ఇక మనము స్టార్ట్ చేసుకుందాం. ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్. మొదటిగా నాన్న, ఒక ఫంక్షన్ కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఒక ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ మనం చెప్పాలి అంటే ఆ ఫంక్షన్ అనేది బైజెక్టివ్ ఫంక్షన్ అవ్వాలి. బైజెక్టివ్ అంటే ఏంటి నాన్న? బోత్ 1 అండ్ ఆన్2. అంటే ఇంజెక్టివ్ ఫంక్షన్, సబ్జెక్టివ్ ఫంక్షన్ అవ్వాలి అన్నమాట. 1 ఫంక్షన్ అవ్వాలి, ఆన్2 ఫంక్షన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనము ఒక ఫంక్షన్ కి ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయగలము. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి నాన్న, f from a to b is a bijective function, then the relation f inverse is a function from b to a is called inverse of f. అంటే నాన్న ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే f అనే ఫంక్షన్ మనకి a నుంచి b కి తీసుకుంటే ఇది బైజెక్టివ్ ఫంక్షన్. దీని యొక్క ఇన్వర్స్ ఏమవుతుందంటే f ఇన్వర్స్ ఫ్రమ్ b టు a అవుతుంది. ఓకేనా నాన్న? సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్లు ఏంటంటే నాన్న, ఎఫ్ అనే ఫంక్షన్ కి డొమైన్ ఇది ఏ, కోడొమైన్ బి. అవునా కదా? అదే దాని యొక్క ఇన్వర్స్ కి ఏమవుతుందో తెలుసా? ఎఫ్ కి కోడొమైన్ ఏదైతే ఉందో అది ఇన్వర్స్ కి డొమైన్ అవుతుంది. అంటే రివర్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అలాగే ఎఫ్ అనే ఫంక్షన్ కి డొమైన్ ఏదైతే ఉందో ఎఫ్ ఇన్వర్స్ వచ్చేసరికి కోడొమైన్ అవుతుంది. అది నువ్వు బాగా చూసుకోవాలి. ఓకే, ఇక నాన్న నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాసాను చూడండి. ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ ఇన్వర్స్ అండ్ ఇట్ ఎగ్జిస్ట్స్ ఓన్లీ వెన్ ఎఫ్ ఈస్ బోత్ 1 అండ్ ఆన్2. నేను ఫస్ట్ లోనే మీకు చెప్పాను. 1 అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. అంటే ఒకే ఎలిమెంట్ కి నాన్న మనకి ఎట్లాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 తీసుకున్నాం నాన్న. ఇందులోనేమో ABCD తీసుకున్నాం. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. అంటే సో 1 కి A ఇది ఎలిమెంట్, దీని యొక్క ఇమేజ్ ఇది. అలాగే 2 కి B, 3 కి C, 4 కి D. ఇలా ఉంటే 1 1 అవుతుంది. అండ్ ఒకవేళ ఇలా కాకుండా AB ఇలా ఉన్నాయి అనుకున్నాను. ఇక్కడ చూడండి, డిఫరెంట్ ఎలిమెంట్స్ కానీ ఇమేజ్ మాత్రం సేమ్ ఇమేజ్. అవునా కదా? డిఫరెంట్ ఎలిమెంట్స్ కానీ ఇమేజ్ మాత్రం సేమ్ ఇమేజ్. సో ఇలా ఉంటే 1 1 అవ్వదు. అలాగే ఆన్2 అంటే కండిషన్ ఏంటన్నా, కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ఖచ్చితంగా ఇలా కనెక్షన్ దొరకాలి. అంటే కోడొమైన్ లో ఏది ఖాళీగా ఉండకూడదు. ఫస్ట్ అంటే కోడొమైన్ లో ఉన్న ప్రతిదీ కూడా ఈ ఎలిమెంట్స్ కి ఇమేజ్ అయిపోయి ఉండాలి. ఏది ఖాళీగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఇక్కడ నేను సి రాశాను అనుకో, ఇప్పుడు ఇది ఆన్2 ఫంక్షన్ అవ్వదు. ఎందుకంటే కోడొమైన్ లో ఉన్న సి కి పేరింగ్ లేదు కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు 1 1 అండ్ ఆన్2 అంటే ఏంటి? డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి మరియు కోడొమైన్ లో ఏ ఎలిమెంట్ ఖాళీగా ఉండకూడదు. అది విషయం. సరే, ఇక నేను ఇంకా డెప్త్కి వెళ్ళట్లేదు నాన్న, ఎందుకంటే మనము ఈ వీడియోలో ప్రాసెస్ ఎట్లా అనేది మెయిన్ కంటెంట్ కాబట్టి నేను ఇంకా డెప్త్కి వెళ్ళట్లేదు. బేసిక్గా మీకు ఈ నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఒక్కసారి ఎగ్జాంపుల్ చూసేద్దాం నాన్న. అంతకంటే ముందు ఈ పాయింట్ ఒకసారి చూడండి. ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ నాట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఎఫ్. అది ఎందుకు రాసానో తెలుసా? ఇప్పుడు నాన్న 2 కి ఇన్వర్స్ ఏంటని అడిగాను అనుకోండి నేను, మీరు చాలా మంది సార్ 2 ఇన్వర్స్ అని అంటారు. అంటే 2⁻−1 అని అంటారు. అయితే ఇంకా కొంచెం బాగా ఆలోచిస్తే కొంతమంది సార్ ఎడిటివ్ ఇన్వర్సా మల్టిప్లికేటివ్ ఇన్వర్సా అని అడుగుతారు. నాన్న 2 కి ఎడిటివ్ ఇన్వర్స్ అడిగాను అంటే దాని అర్థం -2 ఎడిటివ్ ఇన్వర్స్. అలాగే 2 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగాను అనుకోండి, దాని అర్థం 2⁻−1 విచ్ ఈస్ 1/2 అన్నమాట. అంటే దీని యొక్క రెసిప్రోకల్. ఇది నెంబర్స్ కే నాన్న, ఫంక్షన్ కి సార్ ఇప్పుడు మీకు ఇన్వర్స్ అన్నారు కదా, అంటే ఎఫ్ ఇన్వర్స్ అని చెప్పారు. ఎఫ్ ఇన్వర్స్ అంటే 1/f అనేసి ఇస్తే సరిపోద్ది అంటే కాదు నాన్న, తప్పు. అలా కాదు. ఓకే,
ఒక్క ఎగ్జాంపుల్ సరదాగా చూసేద్దాం. ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2 సెట్లు ఇచ్చాను నాన్న. ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నా ఏ నుంచి బికి, అది కూడా బైజెక్టివ్ ఫంక్షన్. డైరెక్ట్ గా ఫంక్షన్ నేను ఆర్డర్డ్ పేర్స్ లో రాసాను. ఓకే, ఫంక్షన్ ని నాన్న మనము ఒక్క నిమిషము, ఈ పెన్ ఎన్నోసార్లు జారిపోయింది నా చేతిలో నుండి. ఓకే, మనకి నాన్న ఒక ఫంక్షన్ ని ఆల్జీబ్రికల్ గా రిప్రజెంట్ చేయొచ్చు, ఆరో డయాగ్రామ్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు, ఇలా ఆర్డర్ పేర్స్ రాసి రిప్రజెంట్ చేయొచ్చు. దీన్ని మనం రాస్టర్ ఫామ్ అని అంటాం. ఆల్జీబ్రికల్ ఫామ్ అంటే కండిషన్, అంటే y ఈజ్ ఈక్వల్ టు 2x + 3 లేదా f(x) ఈజ్ ఈక్వల్ టు x² + 3 అలా ఇస్తే ఆల్జీబ్రికల్ గా ఇచ్చారని అర్థం. అలాగే మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ యారో డయాగ్రామ్స్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ విషయానికి వచ్చేస్తే సరే, ఒక బైజెక్టివ్ ఫంక్షన్ తీసుకున్నాము ఏ నుంచి బికి. ఇప్పుడు నాన్న దీని యొక్క ఇన్వర్స్ రాసే ముందు మీరు చూసుకోవాల్సింది ఇచ్చిన ఫంక్షన్ బైజెక్టివా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, సో బైజెక్టివ్ ఫంక్షన్ కాబట్టి చక్కగా ఇప్పుడు ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ లో ఎఫ్ అనే ఫంక్షన్ లో ఆర్డర్డ్ పేరు ఏ కామా బి ఉంటే అంటే దాని అర్థం ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. అదే ఎఫ్ ఇన్వర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, నేను ఇందాక చెప్పాను, ఎఫ్ ఏమో ఏ నుండి బికి డిఫైన్ అవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ ఏమో బి నుండి ఏకి డిఫైన్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఎఫ్ అనే ఫంక్షన్ కి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఎఫ్ ఇన్వర్స్ అదే ఇన్పుట్. అందుకని చూడండి, ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ లో నాన్న ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఎఫ్ ఇన్వర్స్ గా చూడండి, ఈ అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్, అదనమాట. జస్ట్ ప్లేసెస్ మార్చండి అంతే. ఓకే, సో ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే చూడండి, ఎఫ్ అంటే 1C 2, B 3, A అంటే ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది, ప్లేసెస్ మార్చండి. ఫస్ట్ ఏ తర్వాత 3, ఫస్ట్ బి తర్వాత 2, ఫస్ట్ సి తర్వాత 1 అంతే. ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ ఫ్రమ్ బి టు ఏ. ఇప్పుడు దీనికి సంబంధించిన మనం ఆరో డయాగ్రామ్ ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఎస్, దిస్ ఈస్ ద ఆరో డయాగ్రామ్. ఏది, పైన దానికి సంబంధించింది. అంటే పైన మనకి ఏమి ఇచ్చాను నాన్న, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, C తర్వాత 2, B తర్వాత 3, A అన్నమాట. అంటే ఏంటి అర్థం, ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా డొమైన్ లోవి, ఏ 1 2 3, అలాగే రెండు ఎలిమెంట్స్ అన్ని కూడా కోడొమైన్ లోవి ABC. చూడండి 1 ఏమో C తో పెయిర్ అయి ఉంది, అంటే 1 ఎలిమెంట్ కి C ఇమేజ్. సో 1, C 2, B 3, A ఇది ఇంతకీ బైజెక్టివ్ నాన్న. చూడండి, డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్, కోడొమైన్ లో ఏది ఖాళీగా లేదు, అన్నింటికి పేరింగ్ దొరికేసింది కాబట్టి దిస్ ఈజ్ బైజెక్టివ్ ఫంక్షన్. ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఇది ఎఫ్, ఇది ఎఫ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఉన్న బీని ఇక్కడ పట్టుకొచ్చే, ఏనేమో ఇక్కడ పట్టుకెళ్ళిపో, అంతే అంతే. సో ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ అంటే నువ్వు ఏం రాసేసుకొచ్చినా చూడు, A,3 అలాగే B,2 అలాగే C,1 అంతే అంతే. సరే, ఓకేనా. అంటే మీకు బేసిక్ గా నాన్న మనం ప్రతి ప్రాబ్లం కి ఇట్లాగా ఇవన్నీ రాసుకుని అన్ని చేయము, బట్ డైరెక్ట్ గా పెద్ద ప్రాబ్లం చేయకూడదు కదా. మనం ఎప్పుడైనా సరే ఈజీ టు డిఫికల్ట్ అయ్యాలి, అంతే కదా. ఇలా వెళ్తే నాన్న సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఫస్ట్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అది ఓకే. సో నోట్ ద ఫంక్షన్స్ 2x + 5½ times 1y - 5 ఇన్వర్స్ టు ఇచ్చేది. అంటే నేను ఎగ్జాంపుల్ కి ఈ రెండు కూడా ఇన్వర్స్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. సార్ దీని నుంచి దగ్గర తెప్పించాకనేది మనం ప్రాసెస్ లో చూద్దాం. ఓకే ఓకే, నెక్స్ట్ వర్కింగ్ రూల్ టు ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే స్టెప్స్ అని అనుకోవచ్చు, లేదంటే ప్రాసెస్ అని అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదనుకున్నా పర్వాలేదు. మొదటిగా ఎఫ్ ఫ్రమ్ ఎక్స్ టు వై, ఎక్స్ అనేది డొమైన్, వై అనేది కోడొమైన్, బి ఏ బైజెక్టివ్ ఫంక్షన్. సో y ఈజ్ ఈక్వల్ టు f(x) అని రాస్తాం. నన్ను ఇచ్చిన ఒక ఫంక్షన్ ఇస్తారు కదా, దాన్ని y ఈజ్ ఈక్వల్ టు f(x) అని రాస్తాము. దీన్ని బట్టి మనం దీని నుంచి ఏం రాసుకుంటామంటే నాన్న ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x అని రాస్తాం. సరే, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే నాన్న సింపుల్ లాజిక్ చూడండి. ఇప్పుడు మనకి రెండు సెట్లు తీసుకున్నప్పుడు నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇది x ఇది y అని అనుకుందాము. సో ఫంక్షన్ ఏమవుతుంది, ఎఫ్ అంటే ఎఫ్ అనే ఫంక్షన్ కి ఇన్పుట్ x అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ y అవుతుంది. ఇప్పుడు నేను ఇన్వర్స్ అంటే ఏం చెప్పాను, ఇన్వర్స్ అంటే ఇది ఇటు పక్కకి ఇది అటు పక్క వెళ్ళిపోతుంది, అంటే ఇది y ఇది x. సో ఇప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఇన్వర్స్ అనే ఫంక్షన్ కి నువ్వు ఇన్పుట్ దీని నుంచి ఇస్తావు, అంటే y దట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ దీని నుంచి వస్తుంది, దట్ ఈక్వల్ టు x. అలా వచ్చిందన్నమాట. అంటే y ఈజ్ ఈక్వల్ టు f(x). చాలా మంది అనుకుంటారు నాన్న ఇది ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, అంటే మీరు అనుకున్న తప్పని కాదు, కరెక్టే, కానీ సారీ మీరు అనుకునే విధానం తప్పు, బట్ ఇక్కడ మీకు ఇలా కరెక్ట్ గానే వస్తుంది.
అంటే చూడండి, ఇప్పుడు ఏంటంటే నాన్న y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఎఫ్ ని పంపించేస్తున్నాము అప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుందని అనుకుంటారు. యాక్చువల్లీ మీరు అనుకున్న దాని ప్రకారం ఇది కరెక్టే, కానీ అనుకునే విధానం తప్పు. సార్ మీరు ఏం చెప్తున్నారో మీకన్నా అర్థం అవుతుందా? ఒకసారి ఏమో అనుకునేది కరెక్ట్ అంటారు, మళ్ళీ అనుకునే విధానం తప్పు అంటారు. అంటే నానా ఈ దీని నుంచి ఇది రావడానికి మీరు అనుకున్న షార్ట్ కట్ కరెక్టే, కానీ ఈ ఎఫ్ని ఇక్కడ పంపించేస్తే ఎఫ్ ఇన్వర్స్ అయిపోయిందని తప్పు. అది ఎఫ్ ఇన్వర్స్ ఎలా అవుతుంది అంటే ఇంకెలా అవుతుంది అది మాట. ఓకే, అది కోపించుకోకండి. సార్ ఏంటి సార్ ఒకటి చెప్తున్నారు, అనుకున్నది కరెక్ట్ అంటారు, మళ్ళీ ఇదంటారు ఇదంటారు. సరే ఇంకా పక్కన పెడతాం. ఓకే నాన్న, ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసేద్దాం నాన్న. సాల్వ్ ద ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ఓకే సారీ, ఇది స్టెప్ నాన్న, ఒక స్టెప్ ఇది. ఇప్పుడు ఎలా రాసుకుంటాం కదా, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే సాల్వ్ ద ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు అబ్టైన్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y అండ్ రీప్లేస్ ఎక్స్ బై ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y టు అబ్టైన్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్. ఏం కంగారు పడొద్దు, నేను చెప్తానే. ఇక్కడ చూడండి నాన్న, మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎఫ్ ఫ్రమ్ మనకి ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు సెట్ ఏంటి మైనస్ ఇన్ఫినిటీ టు 1, మైనస్ ఇన్ఫినిటీ టు 1 గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు నాన్న, 1 మైనస్ 2 పవర్ మైనస్ ఎక్స్. దెన్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. దెన్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎంత అని చెప్పి అడుగుతున్నాను నాన్న. సో ఫస్ట్ ఏమనుకోవాలి నాన్న, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది దీని నుంచి. అంటే మనం అనుకున్న దాని నుండి ఏం చేయాలంటే నాన్న చూడు, ఇప్పుడు నువ్వు y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకుంటావు కదా, ఆ తర్వాత ఏం చేయాలంటే టు అబ్టైన్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y అంటే నువ్వు ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి. కనిపెట్టిన తర్వాత అప్పుడు నీకు ఒక వాల్యూ వస్తుంది కదా, దాన్ని ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y అని అనుకో, అప్పుడు నీకు ఇన్వర్స్ వచ్చేస్తుంది అంటున్నాడు. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, డోంట్ వరీ నేను చెప్తా. ఓకే, ఫస్ట్ స్టెప్ అయితే ఏంటి మనకి, లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, అవునా కదా. అంటే y ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటన్నా 1 మైనస్ 2 పవర్ మైనస్ ఎక్స్ ఇలా అనుకుంటావు కదా. ఇప్పుడు నువ్వు దీని నుండి ఎక్స్ వాల్యూ కనిపెట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ y. ఓకేనా. అయితే ఇక్కడ నాన్న ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఎలా చెప్తారు అంటే ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో ఎక్స్ పెట్టమంటారు. ఇక్కడ పెట్టమని డైరెక్ట్ గా సాల్వ్ చేసిన మీకు కానీ మీకు అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో ఎక్స్ అంటే ఏంటి, ఈ వై ప్లేస్లో ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 పవర్ మైనస్ వై. అర్థమవుతుందా. ఇప్పుడు డైరెక్ట్ గా మీరు వై కనిపెడితే నాన్న మీకు వచ్చిన వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో వచ్చేస్తుంది. సో అదే ఇన్వర్స్ అని చెప్పేచ్చు. ఎలా చేసినా కరెక్టే. నేను ఇది చెప్తాను, ఇప్పుడు నేను నార్మల్ గా చేసేది కూడా చెప్తాను, డోంట్ వరీ. ఫస్ట్ మనం నార్మల్ గా చేసేద్దాం నాన్న. వై ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 పవర్ మైనస్ ఎక్స్ కదా. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ మైనస్ వాల్యూని పట్టుకొచ్చేద్దాం నాన్న. ఈ 1 ని పట్టుకెళ్ళిపోతే ఏమవుతుంది, 2 పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వై. అదేంటి సార్ మైనస్ వాల్యూ వస్తే ప్లస్ అయిపోతుంది కదా అంటే నాన్న ఇక్కడ మైనస్ పవర్ లో దానికి సంబంధం లేదు కదా, బేసిక్ మైనస్ ఉంది, దీన్ని పట్టుకొచ్చేస్తే ప్లస్. సో 2 పవర్ మైనస్ ఎక్స్. పవర్ లో ఉన్న వాల్యూ మనం కనిపెట్టాలి అంటే ఖచ్చితంగా లాగ్ అప్లై చేయాలి కదా. సో లాగ్ అప్లై చేసేయండి. లాగ్ 2 పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 మైనస్ వై. బేస్లో మనం 10 తీసుకోవచ్చు, లేదంటే ఈ కూడా తీసుకోవచ్చు, అంటే యోగ కాన్స్టెంట్ అన్నమాట. సరే ఇప్పుడు నాన్న మనకు తెలుసు ఈ పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఎక్స్ టైమ్స్ లాగ్ 2 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 మైనస్ వై బేస్ 10. ఇప్పుడు ఇంటూ చేస్తున్న లాగ్ 2 బేస్ 10 నాకు పంపించాను నాన్న. అప్పుడు ఏమవుతుంది, ఇంటూ చేసేదాన్ని మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log of 1 minus y base 10 by log 2 base 10. ఎప్పుడైనా గుర్తించుకోండి నాన్న, log a base x by log b base x ఇలా ఉందనుకోండి నాన్న. మీకు ఎప్పుడైనా వాల్యూ అంటే ఏంటి, బేసెస్ రెండు సేమ్ ఉన్నాయి. న్యూమరేటర్ లో ఉన్న లాగ్ కి డినోమినేటర్ లో ఉన్న లాగ్ కి బేసెస్ రెండు సేమ్ ఉన్నప్పుడు మీరు దీన్ని ఈ రెండు బేసెస్ ని ఎలిమినేట్ చేసేసి డైరెక్ట్ గా
లాగ్ ఏ బేస్ బి, డినామినేటర్ లో ఉన్న ఈ బిని ఇక్కడ ఎలా రాసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే నాన్న ఇది ఏమవుతుంది, మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 మైనస్ వై బేస్ 2 అంతే కదా. బేసెస్ రెండిట్లోనే 10 ఉంది కాబట్టి తీసేస్తే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు ఇది మైనస్ కదా నాన్న, మైనస్ ఇంటూ చేసేయండి బోత్ సైడ్స్. చాలా మంది చేసే ఇంకో తప్పు ఏంటంటే ఇది మైనస్ కదా, ఓన్లీ మైనస్ ఇటు పంపించేస్తే ప్లస్ అయిపోద్దని అనుకుంటారు. నాన్న ఇక్కడ మైనస్ అంటే -1, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది -1. సో -1 అటు పంపిస్తే యాక్చువల్గా అది ఏం చేయాలి, డివైడ్ చేయాలి, ప్లస్ అయిపోదు. కాబట్టి మీకు బోత్ సైడ్స్ మైనస్ ఇంటూ చేసేస్తే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ వై బేస్ 2 అన్నమాట. ఇప్పుడు నువ్వు ఎక్కడ వరకు చేసావో తెలుసా, అబ్టైన్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. ఇప్పుడు నువ్వు ఎక్స్ వాల్యూ కనిపెట్టేస్తావు. ఇప్పుడు నాన్న మనం స్టార్టింగ్ లో వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి అనుకున్నాం, గుర్తుందా లేదా. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. అంతేనా అదే మీకు ఎంత గుర్తించుకున్నాం కదా, ఎఫ్ ని పట్టుకొచ్చేస్తే ఎఫ్ ఇన్వర్స్ అయిపోద్దని అలా. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ వాల్యూనే, ఇది కూడా ఎక్స్ వాల్యూనే, అంటే ఏంటి, ఈ రెండు సమానము. సో మనం ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఇజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ వై బేస్ 2. దిస్ ఈస్ ద ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ ద గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 పవర్ మైనస్ ఎక్స్. చాలా మందికి వచ్చే డౌట్, సార్ ఇదేమో వేరియబుల్ ఎక్స్ లో ఉంది, ఇదేమో వేరియబుల్ వై లో ఉంది. నాన్న వేరియబుల్ తో పని లేదు మనకి, ట్రాన్స్ఫర్మేషన్స్ తోటే పని. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది ఎట్లా చేంజ్ అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 పవర్ మైనస్ ఎక్స్ గా ఉండేది ఇన్వర్స్ లోకి వచ్చేసరికి మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ వై బేస్ 2 గా మారుతుంది. అంటే ఇది వేరియబుల్, ఇది వేరియబుల్. ఇప్పుడు ఒకసారి చూడు, నువ్వు ఇదే ఫంక్షన్ కావాలంటే నువ్వు ఇలా కూడా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 పవర్ మైనస్ జెడ్. ఇక్కడ రెండు ఒకటే, అర్థమవుతుందా నాన్న, అదనమాట. సో ఇప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ ఇదే డైరెక్ట్ గా వదిలేస్తారు. ఇది వదిలేయకుండా మీకు ఏం రాస్తారంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో రాసేయండి, అంటే ఏం లేదు వై ప్లస్ ఎక్స్ పెట్టండి అంతే. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బేస్ 2 అంతే. అర్థమైందా నాన్న. సో దిస్ ఈస్ ద రేంజ్ అన్నమాట, సారీ ఇన్వర్స్ అన్నమాట. ఇంకో ఇక్కడ చూసారా, నేను జస్ట్ అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ఎల్ గా ఉంది కదా ఇన్ ద వేరియబుల్, కాబట్టి దాని యొక్క ఇన్వర్స్ కూడా ఎక్స్ఎల్ గా రాశాను అంతే. మీరు ఎలా చేసి వదిలేసినా కానీ ఇదేమి తప్పు కాదు. ఓకే, ఇక్కడ నాన్న మనం ప్రాబ్లమ్స్కి అయితే వెళ్దాం. ఫస్ట్ గా ఏం చేయాలి నాన్న, ఇచ్చిన దాన్ని y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై లో కనిపెట్టాలి. ఆ తర్వాత ఈ వచ్చిన వాల్యూ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది. సో విచ్ ఈజ్ మనకి ఇన్వర్స్ ఫంక్షన్ వచ్చేసినట్టే అంతే. ఓకే, ఇక్కడ నాన్న ఇది చూడండి, ఇది ఐపీఈ టైప్ లో మనకి బోర్డ్ ఎగ్జామ్స్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఎఫ్ ఫ్రమ్ క్యూ టు క్యూ, క్యూ అంటే నాన్న సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, అంటే పీ బై క్యూ ఫామ్ లో రాసే నెంబర్స్ అన్నమాట. డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఫ్రమ్ క్యూ టు క్యూ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 4 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ. ఎక్స్ అంటే నాన్న ఇక్కడ ఇన్పుట్ క్యూ నుండి ఇవ్వచ్చు, అంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అని, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని. షో దట్ ఎఫ్ ఈజ్ బైజెక్టివ్. చూడండి, ఇది ఆయన జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వస్తే అంటే ఏంటి, ఎఫ్సెట్ లో కానీ జేఈ మెయిన్స్ లో కానీ క్వశ్చన్స్ వస్తే ఒకవేళ మీకు ఇది బైజెక్టివ్ అని ప్రూవ్ చేయండి, ఆ తర్వాత ఇన్వర్స్ కనిపెట్టండి, ఇలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ గా ఇన్వర్స్ కనిపెట్టి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఐపీఏలో మాత్రం మనకి ఎలా ప్రూవ్ చేసి అప్పుడు అది కనిపెట్టండి అని అడుగుతూ ఉంటాడు. మరి ఒక 4 మార్క్స్ ఇవ్వాలి కదా, అట్లా అలా బ్యాలెన్స్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు నేను బైజెక్టివ్ అంటే మనం ఏమేమి ప్రూవ్ చేయాలి, 1 అని ప్రూవ్ చేయాలి, మరియు ఆన్ 2 అని కూడా ప్రూవ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ 1 అని ప్రూవ్ చేయడానికి నాన్న చూడండి, టు ప్రూవ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 అని ప్రూవ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే నాన్న ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకోండి. ఫర్ ఆల్ x1 కామా x2 బిలాంగ్స్ టు క్యూ. అంటే ఏం కాదు, మనం ఏం చేస్తామంటే ఈ డొమైన్ లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. అదే 2 ఎలిమెంట్స్ అంటే x1 x2 అనేవి మీకు కనిపించడానికి, ఆ 2 ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ సేమ్ అని చెప్పి తీసుకుంటాం. 1 డెఫినేషన్ ప్రకారం ఇమేజెస్ 2 సేమ్ ఉన్నాయంటే అర్థం ఏంటి, ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి. సేమ్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి కదా. అంటే నాన్న ఇప్పుడు ఇది x1 ఇది x2 అనుకున్నాము. ఇక్కడ ఏముంటాయి, ఎఫ్ ఆఫ్ x1,
దీని యొక్క అవుట్పుట్టే కదా f(x2). ఇప్పుడు ఏంటి రెండు ఈక్వల్ అని చెప్పి తీసుకుంటున్నాం. 1 డెఫినేషన్ ప్రకారం ఈ రెండు సమానం అంటే ఏంటి అర్థం? ఈ రెండు కూడా సమానం అవ్వాలి. అప్పుడే మనకి ఎలిమెంట్స్ కి ఎలిమెంట్స్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ అన్నట్టుగా వస్తుంది. ఓకే సరే. సో f(x1) అంటే ఇప్పుడు x ప్లస్ x1 పెట్టండి అంటే 5x1 ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ f(x2) అంటే x ప్లస్ x2 పెట్టండి. సో బోత్ సైడ్స్ 4 క్యాన్సిల్ నాన్న అంటే 5x1 ఈజ్ ఈక్వల్ టు 5x2. బోత్ సైడ్స్ 5 కూడా క్యాన్సిల్ అంటే x1 ఈక్వల్ టు x2. అంటే ఇమేజెస్ సేమ్ అయినప్పుడు ఎలిమెంట్స్ కూడా సేమ్ వచ్చాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ x1 x2 అనేవి సమానం, ఈ రెండు సమానమే. కాబట్టి దీని యొక్క ఇమేజెస్ కూడా ఖచ్చితంగా సమానమే రావాలి. డిఫరెంట్ వచ్చాయనుకో అప్పుడు ఏమవుతుంది? డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ అనే డెఫినేషన్ పోతుంది. అంటే 1 అవ్వదు. ఓకే సరే, మొత్తానికి ఇది 1 అని ప్రూవ్ చేసాం నాన్న. తర్వాత జాగ్రత్తగా చూడండి నాన్న. టు ప్రూవ్ f ఈజ్ ఆన్ టు. f ఈజ్ ఆన్ టు. ఆన్ టు అంటే నేను ఇందాకే చెప్పాను, మనకి ఇది డొమైన్ ఇది కోడొమైన్ అనుకుంటే కోడొమైన్ లో ఏది ఖాళీగా ఉండకూడదు, అన్నింటికి పేరింగ్ దొరకాలి. ఏది ఖాళీగా ఉండకూడదు అంటే ఏంటి? అంటే ఏంటి నాన్న? ఫర్ ఆల్ y బిలాంగ్స్ టు, లేదంటే మీకు సెపరేట్ గా చెప్తా చూడండి. ఇప్పుడు ఇది ఏ అనుకుందాం నాన్న, ఇది బి అనుకుందాం, ఇది ఎఫ్ అనుకుందాము. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ని జనరల్ గా స్మాల్ ఏ తో రిప్రజెంట్ చేద్దాం. అంటే ఒకే ఎలిమెంట్ ఉందని కాదు, బట్ జనరల్ గా రిప్రజెంట్ చేస్తున్నాం. అలా ఇందులో ఉన్న ఎలిమెంట్స్ స్మాల్ బి తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు అర్థం ఏంటి? ఈ బిలో ఉన్న ప్రతి దానికి పేరింగ్ దొరకాలి. అంటే దీన్ని మ్యాథమెటికల్ గా ఎలా రాస్తాను తెలుసా నాన్న? ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అంటే ఈ బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా, ఫర్ ఆల్ అంటే ప్రతి ఎలిమెంట్ కి కూడా దేర్ ఎగ్జిస్ట్, షార్ట్ కట్ సింబల్ నాన్న, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ. అంటే ఏ అనే సెట్ లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏ విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి? ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఇది ఇన్పుట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది అవుట్పుట్ అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? సరే, ఇప్పుడు సార్ మరి మనం ఏం చేద్దాము అంటే నాన్న, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 4. దీన్ని మనం y అని చెప్పి అనుకుందాం. జనరల్ గా y కదా అనుకుంటాం. y ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 4. సో x వాల్యూ దీని నుంచి ఫైండ్ అవుట్ చేసాను నాన్న. x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాను అంటే ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 4/5. y మైనస్ 4/5. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాన్న, ఫంక్షన్ అనేది మనకి రేషనల్ నెంబర్ సెట్ల మధ్య డిఫైన్ అయ్యింది. అంటే ఎక్స్ ఇందులో నుంచి y కూడా రేషనల్ నెంబరే. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 4/5 అని చెప్పి వచ్చింది. y మైనస్ 4/5 అని చెప్పి వచ్చింది. అంటే ఇక్కడ నాన్న ఎక్స్కు నువ్వు ఒక రేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ y కూడా నీకు ఎట్లా ఉంటుంది? మళ్ళీ రేషనల్ నెంబరే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఎక్స్ 0 ఇచ్చావు అనుకో, ఏమవుతుంది? ఇది y వాల్యూ. లేదంటే yకి 0 ఇచ్చావు అనుకో, ఎక్స్ ఏమవుతుంది? మైనస్ 4/5. అంతే కదా? yకి 1 ఇచ్చావు అనుకో, ఎక్స్ ఏమవుతుంది అంటే 1 మైనస్ 4 మైనస్ 3/5. లేదు, yకి 4 ఇచ్చావు అనుకో, ఎక్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే నువ్వు అర్థం ఏంటన్నా, నువ్వు వైలో yకి 0 ఇచ్చావు, 1 ఇచ్చావు, 4 ఇచ్చావు, ఇంకా చాలా నెంబర్స్ ఇవ్వచ్చు. 0 ఇచ్చినప్పుడు x మైనస్ 4/5 అయింది, y 1 ఇచ్చినప్పుడు మైనస్ 3/5 అయింది, y 4 ఇచ్చినప్పుడు x 0 అయింది. అవునా? అంటే ఏంటి దీని అర్థం? నువ్వు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వు yకి ఏ వాల్యూ ఇచ్చినా కానీ దానికి కరస్పాండింగ్ ఒక ఎలిమెంట్ x కి ఉంటుంది. అంటే నువ్వు కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ఒక ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఖచ్చితంగా. అది కూడా డిఫరెంట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది 1 ఆల్రెడీ ప్రూవ్ చేసేసాం కాబట్టి. ఓకేనా? అంటే నాన్న మీరు ఏం చేయాలి? ఆన్ టు అని ప్రూవ్ చేయాలంటే మొదటగా ఇప్పుడు మనం ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అదే ప్రాసెస్ లో చేసేసాం చూడండి. y ఈజ్ ఈక్వల్ టు అనుకుని చేసేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం. అంటే దీని ద్వారాగా నువ్వు ఈ వచ్చిన ఫంక్షన్ ద్వారాగా నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, yకి నువ్వు ఏ వాల్యూ ఇచ్చినా
ఏ వాల్యూ ఇచ్చినా ఎక్స్కి ఒక వాల్యూ వస్తుందా లేదా అనేది తెలియడం కోసం మనం ఇలా చేసాం. డైరెక్ట్గా దీని నుంచే చేసేసుకొస్తారని మీరు అడగవచ్చు. దీని నుంచే చెయ్యొచ్చు, దీని నుంచి కూడా చెప్పొచ్చు కావాలంటే. బట్ ఇదైతే మనకి ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఇదైతే అర్థమవుతుందా నాన్న? సో ఇక్కడ మీరు ఏం రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు మ్యాథమెటికల్గా మీరు ఏం రాస్తారు అంటే, దేర్ఫోర్ చూడండి, ఫర్ ఆల్ y బిలాంగ్స్ టు q అంటే కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా దేర్ ఎగ్జిస్ట్ x బిలాంగ్స్ టు q అంటే డొమైన్లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సచ్ దట్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే f ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు, లేదంటే ఇది రాసేయండి డైరెక్ట్గా, సచ్ దట్ y ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 4, సచ్ దట్ y ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 4, లేదంటే వద్దుగా నాన్న ఇదే రాసాను డైరెక్ట్గా, ఇంకెందుకు మనం అలాగా ఫైండ్ అవుట్ చేసాం కదా. అంటే నువ్వు వైలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా దీనికి ఎక్స్ అనే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే దీని పరంగా ఇలా రాసిన పర్లేదు, ఇది రాసిన పర్లేదు, ఇది రాయొద్దు, ఎందుకంటే మనం వై వాడాం కదా, అందుకని ఇది రాసింది. ఓకే, దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఆన్ టు. నెక్స్ట్ నాన్న ఇక మనం ఇన్వర్స్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేసాము, మళ్ళీ మనం ప్రాసెస్ ప్రకారం చేద్దాం ఒకసారి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 4 అంటే y ఈజ్ ఈక్వల్ టు 5x 4. సో x ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 5/4. సో దిస్ ఈజ్, ఇదేమవుతుంది మనం అనుకున్న దాని ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని చెప్పి అనుకుంటాము. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ వై. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది నాన్న, ఎఫ్ ఇన్వర్స్ వై అన్నమాట. సో దేర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 5/4. అంటే దీన్ని మీకు ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 5/4 అన్నమాట. ఓకే, నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ చూడండి, ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా ప్రాసెస్ ఒకటే నాన్న, ఏమి చేంజ్ ఉండదు, ప్రాసెస్ అంతా ఒకటే. అయితే ఈ పక్కన కండిషన్ ఎందుకు ఇచ్చాడు చూడండి నాన్న, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1/2 అని చెప్పి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో -1/2 పెట్టాం అనుకో, ఇది ఏమవుతుంది, -1/2 ప్లస్ 1, 2 to 0 -1 ప్లస్ 1 0 అవుతుంది. అంటే డెనోమినేటర్ బికమ్స్ 0. డెనోమినేటర్ 0 అయితే ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. అందుకనే బాబు నువ్వు ఎక్స్ ప్లేస్ లో -1/2 పెట్టకూడదు అని చెప్పి ఇచ్చాడు. సరే, ఇప్పుడు నాన్న మన ప్రాసెస్ ప్రకారం ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 2/2x ప్లస్ 1. సేమ్, ఇంకా ఎక్స్ వాల్యూ కనిపెట్టడమే, సేమ్ ప్రాసెస్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి నాన్న, వైని ఎలా రాసుకోవచ్చు, y/1 క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. అంటే 2x ఇంటూ వై, 2xy, 1 ఇంటూ వై ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ దిస్ వాల్యూ అంటే 3x ప్లస్ 2. గుర్తించుకో, ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై నువ్వు కనిపెట్టాలి. అంటే 3x ఇంటి పట్టుకొచ్చేసినాను, వై నాటి పట్టుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది, 2xy మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ వై. వై ప్లస్ వై నాటి పంపించేస్తే మైనస్ వై కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కామన్ తీసేద్దాం నాన్న. ఎక్స్ కామన్ తీసేస్తే 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ వై. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ వై బై 2y మైనస్ 3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ వై బై ఓకే 2y మైనస్ 3. అయితే ఇదేంటి మనకి మర్చిపోకూడదు, మనకు వచ్చింది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. therefore f inverse of x is equal to y ప్లస్ x పెట్టడమే, అంటే 2 మైనస్ x బై 2x మైనస్ 3. లేదా అంతే ఇలా రాసుకోవచ్చు, లేదంటే దీన్ని కావాలితే x మైనస్ 2 బై 3 మైనస్ 2x అంటే బోత్ న్యూమరేటర్ని డెనోమినేటర్ని -3 ఇంటూ చేసి ఎట్లయినా రాసుకోవచ్చు మనకు ఆన్సర్ బట్టి. అయితే నాన్న నేను ఇందాక మీకు ఒకటి స్టెప్ ఎక్స్ని వై కింద మార్చేసి చేయడం అనేది, అది కూడా ఒకసారి చూద్దాం. అదేంటంటే ఇప్పుడు మనకి ఇది ఎలా రాసుకుంటాం కదా నాన్న, ఏంటి y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 2 బై 2x ప్లస్ 1 అని. మనం లాస్ట్లో ఏం చేస్తున్నాం, y వచ్చిన తర్వాత దాని ప్లేస్లో x పెట్టి రాస్తున్నాం కదా. అలా లాస్ట్లో రాయకుండా ఫస్ట్లోనే కొంతమంది x ప్లేస్లో y ప్లేస్లో x పెట్టేస్తారు. అంటే ఇప్పుడు y ప్లేస్లో x దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో y, 3y ప్లస్ 2 బై 2y ప్లస్ 1, 3y ప్లస్ 2 బై 2y ప్లస్ 1. ఇప్పుడు దీని నుండి
వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడు మనకి ఎందులో వస్తుంది, ఎక్స్లో వస్తుంది, అంటే డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది అనమాట. అది సో ఎలా చేసినా చివరికి వచ్చేది ఒకటే, అదనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 3. చూడండి ఇక్కడ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఆ కండిషన్స్ చాలా ఇంపార్టెంటే, మర్చిపోకండి. సో y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 3. నేను నార్మల్ ప్రాసెస్ లో చేసేస్తున్నాను నాన్న, అంటే స్టార్టింగ్ నుంచి మనం ఎట్లా చేస్తున్నాం అలా చేసేస్తున్నామే. ఇప్పుడు దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 3 ని పట్టుకొచ్చేయండి. y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్, అంటే 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 3, అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 3/2. ఇక్కడ నాన్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ పంపించినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ వై మైనస్ 3/2 వస్తుంది. అయితే ఇక్కడ చూడు, రెండు వాల్యూస్ అవ్వవు ఎప్పుడైనా సరే. ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ కి ఎఫ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ఎఫ్ ఇన్వర్స్ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే మల్టిపుల్ ఇన్వర్స్ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. అర్థమవుతుందా అది. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ వాల్యూ అనేది అంటే ఖచ్చితంగా ఇప్పుడు మరి ఎక్స్ అంటే ఇదేనా, ఎక్స్ ఈజ్ పాజిటివ్ కదా, దీని ప్రకారం నెగిటివ్ అయ్యే ఛాన్స్ కదా, అంటే మనకి నెగిటివ్ ఉంది, దీన్ని ఎలిమినేట్ చేశారు కదా. సిన్స్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, therefore x is equal to plus of y minus 3/2. ఇదే మనకేంటి, దిస్ ఈజ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y, మర్చిపోకూడదు. therefore ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x is equal to ఏం చేస్తాం, y ప్లస్ లో x పెట్టేయడమే, అంటే x మైనస్ 3/2. నేను ఎందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఇక్కడ వరకు చేసి డైరెక్ట్ గా దిస్ ఈస్ ద ఇన్వర్స్ అని రాసేసినా పర్వాలేదు, కానీ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్సెల్ లో ఉంది కాబట్టి దాని యొక్క ఇన్వర్స్ కూడా ఎక్సెల్ లో పెడితే బాగుంటది, చూడడానికి ముచ్చటగా ఉంటది అని చెప్పి ఇలా చేస్తున్నాం అంతే, అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x మైనస్ 1. ఇది పవర్ లో నానా. సో f of x is equal to e power 2x minus 1, పవర్ లో ఉన్న వాల్యూ. సో y is equal to e power 2x minus 1. ఇప్పుడు పవర్ లో ఉన్న x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఖచ్చితంగా లాగ్ అప్లై చేయాలి, ఎందుకంటే పవర్ లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం, రిమెంబర్ దట్. అంటే లాగ్ అప్లై చేస్తే నాన్న లాగ్ బేస్ ఈ అప్లై చేయండి, ఎందుకంటే ఇక్కడ ఈ ఉంది కాబట్టి. అండ్ ఇంకోటి నాన్న, ఎప్పుడైనా గుర్తించుకున్నానా, లాగ్ ఎక్స్ బేస్ 10 ఉంటే దిస్ ఈజ్ కామన్ లాగరిథం. కామన్ లాగరిథం. అలాగే లాగ్ ఎక్స్ బేస్ ఈ ఉంటే నాన్న దీన్ని మనము న్యాచురల్ లాగరిథం అని చెప్తాం. న్యాచురల్ లాగరిథం. సో న్యాచురల్ లాగరిథం నే మనము lnx గా కూడా రిప్రజెంట్ చేస్తాం. lnx అంటే లాగ్ ఎక్స్ బేస్ ఈ, లాగ్ ఏ బేస్ ఈలో ఉంటది అనమాట. అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా రాసినా పర్లేదు, లేదంటే ln ఆఫ్ y అని రాసినా పర్వాలేదు. ఓకేనా. అది సో దట్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ e పవర్ 2x మైనస్ 1 బేస్ ఈ. సో ఈ పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది నాన్న, అంటే లాగ్ y బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1 టైమ్స్ లాగ్ ఈ బేస్ ఈ. సో దీని వాల్యూ ఎంత నాన్న 1. అంటే ఇంకేం మిగిలింది మనకి, 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ y బేస్ ఈ. -1 అని పంపించేయండి నాన్న. సో 2x ఈజ్ ఈక్వల్ టు లాగ్ y బేస్ ఈ ప్లస్ 1, లాగ్ y బేస్ ఈ ప్లస్ 1. సో ఇప్పుడు మనకి -1 అని పంపించేస్తే +1, 2ని ఎక్స్ని 2 ఇంటూ చేస్తున్నాడు, పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1/2 టైమ్స్ లాగ్ y బేస్ ఈ ప్లస్ 1 అన్నమాట, అంతే. సో మనకు వచ్చింది ఏంటి, దిస్ ఈజ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y. therefore ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు హాఫ్ టైమ్స్ లేదా 1/2 టైమ్స్ లాగ్ x బేస్ ఈ ప్లస్ 1 అన్నమాట, అంతే. నెక్స్ట్
ఇక్కడ చూడండి ln అని చెప్పిచ్చారు చూసారా, ln అంటే log x బేస్ e అని అర్థం. సో ఇక్కడ దీన్నే మీరు కావాలితే ఇలా కూడా రాసుకోవచ్చు, log of x plus 3 బేస్ e అని. ఓకే, ఏదైనా ఒకటే. సరే, సో f of x is equal to ln of x plus 3 లాగ్స్ లో రాసేస్తున్నానే. సో f of x ని y అని అనుకుందాం నాన్న. y is equal to log of x plus 3 బేస్ e. బేస్ e మనము 10th క్లాస్ లో నేర్చుకున్నాం నాన్న, లాగరిథమిక్ ఫామ్ నుండి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కి కన్వర్ట్ చేయడం. అంటే ఏంటి, a పవర్ x is equal to b అయితే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, x is equal to log b బేస్ a. log b బేస్ a. సో ఇప్పుడు మనకి ఈ ఫామ్ ఇలా ఉంది, అంటే లాగరిథమిక్ ఫామ్ గా ఉంది, దాన్ని మనము ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. అంటే కన్వర్షన్ చూడండి ఏమవుతుందో, ఇలా ఉండేది ఇలా ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఈ a దీని కిందకి వెళ్ళిపోతుంది, లాగ్ పోయి b అవుతుంది, అంతే అంతే కదా. అంటే ఇది ఏమవుతుంది నాన్న, ఈ దీని కిందకి వెళ్ళిపోద్ది, అంటే e పవర్ y ఈజ్ ఈక్వల్ టు మనకి బేస్ ఈ లాగ్ అనేది పోతుంది, సో x ప్లస్ 3 నెట్ పంపించేస్తే x ఈజ్ ఈక్వల్ టు e పవర్ y మైనస్ 3. ఇక్కడ ఈ వచ్చింది ఏంటి నాన్న, దిస్ ఈజ్ f ఇన్వర్స్ ఆఫ్ y. Therefore f inverse of x is equal to e power x minus 3. That is the answer. Answer. Okay. Next. Inverse of the function f of x is equal to అని చెప్పి ఇచ్చారు నాన్న. సో డైరెక్ట్ గా y is equal to ఏమి రాసుకోవచ్చు, e power x minus 1 by e power x plus 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం, దట్ ఈస్ ద వే. మనకి ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, y ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ y ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నాన్న వైని y బై 1 అని రాసుకోవచ్చు కదా, క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 టైమ్స్ 1 అంటే మళ్ళీ అదే వస్తుంది, ఈ పవర్ ఎక్స్ మైనస్ 1. చూడండి మనము ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి నాన్న, ఎక్స్ వాల్యూ. సో కాబట్టి ఈ పవర్ ఎక్స్ ని ఇటు పట్టుకొచ్చేద్దామా, లేదంటే ఒక పని చేద్దాం, y ఈ పవర్ ఎక్స్ అటు పట్టుకొచ్చేసి అటు పట్టుకెళ్ళిపోయి -1 ఇటు ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది నాన్న, y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ y టైమ్స్ ఈ పవర్ ఎక్స్. సో y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కామన్ గా ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ టైమ్స్ 1 మైనస్ y. 1 మైనస్ y ఇంటూ చేస్తున్నాను, ఇటు పంపించేద్దాం. అంటే y ప్లస్ 1 బై y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు మనకి పవర్ లో ఉన్న ఎక్స్ వాల్యూ కావాలి, అవునా? అంటే ఏం అప్లై చేయాలి, లాగ్ అప్లై చేసేయి. లాగ్ బేస్ ఎంత ఉండాలి, ఈ ఉండేది అప్లై చేసుకో. అంటే లాగ్ y ప్లస్ 1 బై y మైనస్ 1 బేస్ ఈ, దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఉండేది ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి, లాగ్ ఆఫ్ y plus 1 by y minus 1 base e is equal to x times log e base e. సో దీని వాల్యూ అలాగా 1. అంటే x is equal to మనకి ఏమొచ్చిందన్న, log of y plus 1 by y minus 1 base e. మీకు దీనికి కావాలితే log a by b ఫామ్ లో ఉంది కాబట్టి log a minus log b అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకేంటి అంతే. సో ఇప్పుడు దిస్ ఈజ్ f ఇన్వర్స్ ఆఫ్ y. దేర్ఫోర్ f ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చిన ఫంక్షన్ లో ఉన్న y ప్లస్ y x పెట్టండి, అంటే log ఆఫ్ x ప్లస్ 1 బై x మైనస్ 1 బేస్ e. సో దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడన్నా, f ఫ్రమ్ r టు r, r అంటే రియల్ నెంబర్స్ అని అర్థం, ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ బై f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 10x మైనస్ 7 ఇఫ్ g ఈజ్ ఈక్వల్ టు f ఇన్వర్స్. ఇక్కడ చూడండి మనం కన్ఫ్యూజ్ చేయడానికి అంతే ఇలాంటివి. ఇప్పుడు ఏంటి, f కి f ఇన్వర్స్ అనేది దాని యొక్క ఇన్వర్స్, ఈ f ఇన్వర్స్ నే g తో దానికి పేరు పెట్టాడు అంతే. అక్కడ చేసింది ఏమీ లేదు, ఆ f ఇన్వర్స్ ఇంకొక పేరు పెట్టుకున్నారు అంతే. అంటే మన ఫ్రెండ్స్ చూడండి మనం నిక్ నేమ్స్ పెడతా ఉంటాం కదా స్కూల్లో కాలేజీలో అలాగా. సో అలాగా
ఆ ఇన్వర్స్ ఇంకొక పేరు పెట్టాడు క్వశ్చన్లో. ఓకే, అయితే ఇప్పుడు g(3) ఎంత అని అడుగుతున్నాడు. g(3) అంటే అర్థం ఏంటి? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఎంత అని అడుగుతున్నాడు. అంటే నీకు ఎలాగ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనిపెట్టడం వచ్చు, అవునా? ముందు మనం చేస్తే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వరకు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇక్కడ వచ్చిన ఎక్స్ ప్లేస్ లో 3 పెట్టేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసినట్టే. క్లియర్? అంతే. సో నాన్న ఇప్పుడు మన పని ఏంటంటే ఇన్వర్స్ కనిపెట్టడమే. అంటే y ఈజ్ ఈక్వల్ టు 10x మైనస్ 7. సో 10x ఈజ్ ఈక్వల్ టు -7 పంపించేస్తే y ప్లస్ 7 అండ్ x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 7/10. ఇప్పుడు ఇది ఏంటి నాన్న మనకి? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఇది. అంటే therefore ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 7/10. ఇప్పుడు గుర్తించుకో, g ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్. therefore g ఆఫ్ x అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x, దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 7/10. ఇప్పుడు g ఆఫ్ 3 అడిగాడు అంటే x ప్లేస్ లో 3 పెట్టు. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 7/10. 3 ప్లస్ 7 అంటే 10, 10/10 అంటే 1. సో ఫైనల్లీ 1 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ నాన్న, ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడము, ఆ ఎక్స్ ప్లేస్ లో 13 పెట్టడము, ఆన్సర్ ఎంతో కనిపెట్టడము, అంతే. సో ఇక్కడ ఈ డొమైన్ వీటి మీద కూడా ఒక లుక్ వేయండి జాగ్రత్తగా. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ y మైనస్ 4. అయితే ఎక్స్ అంటే నాన్న మనము డొమైన్ లో నుండి తీసుకోవాలి ఎక్స్ కి వాల్యూస్. డొమైన్ చూడండి ఒకసారి, 0 నుంచి ఇన్ఫినిటీ అన్నాడు. అంటే ఏంటి? నెంబర్ లైన్ మీద చూసుకుంటే, సో ఇది 0, ఇది -1, ఇది 1, 2, సో ఆన్ ఇన్ఫినిటీ అనుకుంటే 0 నుండి ఇన్ఫినిటీ నువ్వు వాల్యూస్ తీసుకోవచ్చు అన్నాడు. అంటే 0 కూడా తీసుకోవచ్చు, క్లోజ్డ్ ఇచ్చాడు కదా. అంటే 0 తీసుకోవచ్చు, 0 నుండి ఈ వాల్యూస్ ఏవైనా తీసుకోవచ్చు. అంటే ఇది దీస్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ పాజిటివ్ రియల్ వాల్యూస్ కదా. అంటే ఆర్ ప్లస్ పవర్ లో మనము ప్లస్ కింద రాస్తాము, అంటే సెట్ ఆఫ్ పాజిటివ్ రియల్ వాల్యూస్. ఓకే, అండ్ ఇంక్లూడింగ్ 0 కాబట్టి నాన్ నెగిటివ్ అని కూడా తీసుకోవచ్చు. సరే, ఏదైనా ఎక్స్ అనేది ఖచ్చితంగా సిన్స్ ఎఫ్ డిఫైన్డ్ ఫ్రమ్ 0 to infinity to 4 to infinity. సో x బిలాంగ్స్ టు 0 to infinity అంటే ఏంటి? ఖచ్చితంగా x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 కూడా అవ్వచ్చు ఎందుకంటే ఇంక్లూడ్ అయి ఉంది కదా. సో x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే నెగిటివ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి therefore x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ y మైనస్ 4 అంటే దిస్ ఈజ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4. ఇప్పుడు ఏమడిగాడు నాన్న? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 13 అడుగుతున్నాడు. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 1, 3 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 13 మైనస్ 4 ఎంత? స్క్వేర్ రూట్ 9. స్క్వేర్ రూట్ 9 అంటే 3 అన్నమాట. స్క్వేర్ రూట్ 9 అంటే 3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. బాగుందా? ఏంటి? పాట కాదు ప్రాబ్లం. అయినా నేనేం పాట పాడలేదు కదా బాగుండడానికి. అంటే పాట పాడదాం అని అనుకుంటాం, కానీ ఏంటంటే ఆ పాట సరిగ్గా గుర్తు రాదు, అందుకనే. ఓకే, ఇది చూడండి నాన్న, మంచి ప్రాబ్లం ఇది. అసలు ఇన్వర్స్ కనిపెట్టండి అని అన్నప్పుడు నాన్న, ఆప్షన్స్ లో కానీ నాట్ డిఫైన్డ్ ఇచ్చాడు అంటే నువ్వు దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇది. అంటే అదే ఆన్సర్ పెట్టేమని కాదు, నాట్ డిఫైన్డ్ అనేది ఇచ్చాడు అంటే నువ్వు దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. డైరెక్ట్ గా నువ్వు ప్రాసెస్ ప్రకారం చేసేయడం కాదు, ఒకసారి చూడు, అబ్జర్వ్ చేయి, ఇచ్చిన ఫంక్షన్ అబ్జర్వ్ చేయి నాన్న. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ఇచ్చాడు నాన్న. అది స్టెప్ ఎక్స్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. అది నార్మల్ గా ఏదో బ్రాకెట్ లో ఎక్స్ అవ్వలే. ఇప్పుడు ఏమవుతున్నాడు? ఎఫ్ ఇన్వర్స్ అడిగేస్తున్నాడు నాన్న డైరెక్ట్ గా. ఏముంది సార్, దీన్ని y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అనుకుంటాము. ఆ తర్వాత ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఎక్స్ వాల్యూ ఎలా వస్తుంది బయటికి? రాదు.
మరి ఏంటి సార్ అది మరి ప్రాసెస్ ఎట్లాగంటే నాన్న ఫస్ట్ ప్రాసెస్ వెళ్ళిపోయేదానికంటే ఒకసారి ఆ ఫంక్షన్ కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూస్తే బెస్ట్ కదా, అవునా? చూద్దాం. సరే, ఇప్పుడు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే చూడు, ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఎఫ్ ఈజ్ 1 1 అండ్ ఆన్ 2, అవునా? 1 1 అవ్వాలి మరియు ఆన్ 2 కూడా అవ్వాలి. ఇప్పుడు నాకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పినానా, ఇప్పుడు ఇది మన ఫంక్షన్ ఎఫ్. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని y అని అనుకుందాం నాన్న, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇస్తున్నాను నాన్న, 2. y వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? y ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ స్టెప్ ఆఫ్ 2. స్టెప్ ఆఫ్ 2 అంటే నాన్న గుర్తించుకో, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ కి నువ్వు ఏ ఇంటీజర్ ఇచ్చినా మళ్ళీ ఆన్సర్ అయితే వస్తుంది. ఇంటీజర్ డెసిమల్స్ ఇస్తే మారుతుంది. డెసిమల్స్ ఇస్తే 1.35 అని ఇచ్చాను అనుకో, దీనికి దగ్గరగా ఉన్న ఇంటీజర్ ఏంటి 1 అవుతుంది. అలాగే -2.6 ఇచ్చాను అనుకో, దీనికి దగ్గరగా ఉన్న ఇంటీజర్ -3 అవుతుంది, -2 కాదు. ఎందుకంటే -2.6 అంటే ఎంత ఉంటుంది నాన్న? ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. దీనికన్నా చిన్న ఇంటీజర్ అవ్వాలి అంటే ఇవన్నీ కూడా దీనికన్నా చిన్నయే, కానీ వీటిలో పెద్దది. అందుకనే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అన్నాడు. అంటే దీనికన్నా చిన్న దాంట్లో గ్రేటెస్ట్ అక్కడ, అంతేగాని దీనికన్నా చిన్నవి అన్నీ కావు. సో దీనికన్నా చిన్నవి అంటే -4 ఉంటాయి, -5 ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటిలో గ్రేటెస్ట్ ఏది? -3. కాబట్టి -3 అలా చూసుకోవాలన్నమాట. మరి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ కి నాన్న మనము డైరెక్ట్గా ఇంటీజర్స్ ఇచ్చేసాం అనుకోండి, అవుట్పుట్స్ కూడా అవే వచ్చేస్తాయి. అంటే అలాగా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు -2 ఇచ్చావు అనుకో, మళ్ళీ నీకు ఆన్సర్ కూడా -2 అలా అనమాట. ఓకే, సరే. ఇక మనం ఇది చూసుకుంటే నాన్న 2 మైనస్ స్టెప్ ఆఫ్ 2 అంటే ఇది 2. సో 2 మైనస్ 2 0. మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 నాన్న. సో y ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ స్టెప్ ఆఫ్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆపే, ఇక్కడే తెలిసిపోయింది చూడు. నువ్వు x ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చినప్పుడు, y ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు, సారీ, x ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చినప్పుడు, x ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు y మాత్రం 0నే వచ్చింది. అంటే 1 1 ఫంక్షన్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కి సేమ్ ఇమేజ్ ఉంది, డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజ్ ఉండాలి. కాబట్టి ఇది 1 1 అవ్వదు. దేర్ఫోర్ f ఈజ్ నాట్ 1 1. 1 1 అవ్వకపోతే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు. దేర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ నాట్ ఎగ్జిస్ట్, లేదంటే నాట్ డిఫైన్డ్, ఏదో పెట్టండి అంతే. చెప్పాను కదా, నేను స్టార్టింగ్ లో చెప్పినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి ఆన్సర్ అదే అవుతుందండి. అందుకే నేను సెలెక్ట్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను క్వశ్చన్ చూడంగానే, ఎందుకు నేను ఆప్షన్ చూడలేదు, ఆప్షన్ చూడకుండా అవును దీనికి ఇన్వర్స్ ఎగా ఫైండ్ అవుట్ చేస్తాము, స్టెప్ ఫంక్షన్ గురించి ఎక్స్ ఎగా బయటకు వస్తుందని ఆలోచిస్తున్నానే తప్ప అసలు ఈ ఆప్షన్ కూడా నాట్ డిపెండ్ ఇచ్చారు కదా అది చూడట్లే. అదన్నమాట. నాకులే మీరు ఉండకుండా జాగ్రత్తగా చూస్తే మంచిది. ఓకే, ఇది చూడండి నాన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్. అక్కడ చూడండి, మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ అన్నది నాట్ నార్మల్ సైన్ ఎక్స్, మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్. ఒక ఫంక్షన్ ఇచ్చాడు, దెన్ డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్. ఇక్కడ చూడండి, ఎఫ్ కి డొమైన్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఆగండి, డైరెక్ట్ గా డొమైన్ కనిపెట్టేస్తే ఏమవుతుంది? నువ్వు అంటే ఎక్స్ కి ఇన్పుట్స్ ఏమవ్వచ్చు అని, ఏమైనా అవ్వచ్చు, రియల్ నెంబర్స్. డైరెక్ట్ గా డొమైన్ అంటే సైన్ ఎక్స్ కి ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చేయచ్చు, కాబట్టి రియల్ నెంబర్స్ ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ డొమైన్ కాదు, ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్, అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయ్యే విధంగా ఈ ఫంక్షన్ కి డొమైన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే 1 1 అవ్వాలి మరియు ఆన్ 2 కూడా అవ్వాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసే విధంగా ఎక్స్ కి మనం ఏ ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనేది క్వశ్చన్ నాన్న, అనేది క్వశ్చన్. ఓకేనా? సరే, సో ఒక్కసారి, అయ్యో సింపుల్ లాజిక్ నాన్న, ఇక్కడ ఆప్షన్స్ పెట్టి ఇవ్వచ్చు, మనం ఏమీ చేయక్కర్లేదు. ఇప్పుడు ఆప్షన్లో ఏముంటుంది? ఆప్షన్స్ డొమైన్సే కదా, అడిగింది డొమైనే కదా, అంటే ఆప్షన్స్ లో డొమైనే కదా. గుర్తించుకో, మనకి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎఫ్ అనేది 1 1 అవ్వాలి, 1 1 అవ్వాలి. ఇప్పుడు చూడు,
ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోయి నీకు ఆన్సర్ దొరికేస్తుంది, ఈజీగా దొరికేస్తుంది. ఇప్పుడు నాన్న ఫస్ట్ 0 నుంచి పై అంటే పై అంటే 180 డిగ్రీస్. ఓకే, ఫస్ట్ 0 పెట్టాం అనుకో ఎక్స్ ప్లేస్లో, ఇది వై అనేసుకో ఫస్ట్. వై ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాం అనుకో, వై ఎంత వస్తుంది నాన్న? 0 డిగ్రీస్ లేదా 0 రేడియన్ ఏమనుకున్నా పర్లేదు. అంటే వై ఈజ్ ఈక్వల్ టు మోడ్ సైన్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన యాంగిల్స్ పెడదాం, 30 డిగ్రీస్ పెడదాం. అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సైన్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ పెడితే వై ఎంత అవుతుంది? 1/√2. ఓకే, డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి కదా, 1 కండిషన్ సాటిస్ఫై చేస్తుందని చెప్పి ఇది పెడేస్తారు ఆన్సర్. కానీ ఒక్కసారి చివరి వాల్యూ కూడా పెట్టు, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కూడా పెట్టు. పెడితే నాన్న వై ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సైన్ 180 డిగ్రీస్ విచ్ గివ్స్ 0. సైన్ 0 0, సైన్ 180 కూడా 0నే. సైన్ n/0 నాన్న, ఇది గుర్తించేసుకో. సైన్ n/0 అంటే నువ్వు n ప్లేస్ 1 పెట్టావు అనుకో, సైన్ π, 2π, 3π, 4π అన్ని 0. నెగిటివ్ కూడా, సైన్ నెగిటివ్ కూడా అంటే n బిలాంగ్స్ టు z అన్నమాట ఇక్కడ. అంటే నెగిటివ్ తీసుకున్నప్పుడు కూడా సైన్ -4π అని చెప్పించాను అనుకో, ఇది 0 ఆన్సర్. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దీని నుంచి నువ్వు ఏం తెలుసుకోవాలి అంటే నాన్న, నువ్వు ఇన్పుట్స్ లో 0 డిగ్రీస్ ఇచ్చినప్పుడు 180 డిగ్రీస్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ 0 వస్తుంది. మిగతా అన్నిటికీ డిఫరెంట్ వస్తున్నాయి, కానీ అవుట్పుట్ ఈ రెండింటికి మాత్రం సేమ్ అవుట్పుట్ 0 వస్తుంది. అంటే ఇన్పుట్స్ డిఫరెంట్, అవుట్పుట్స్ మాత్రం ఒకటే. అంటే 1 అవుతుందా? అవ్వదు, తీసి. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. ఓకే, అలా చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ కాదు కదా, తీసేద్దాము. 0 to π/2. ఇక్కడ నాన్న నీకు ఆన్సర్ దొరికేస్తుంది, అదే ఆన్సర్. ఎందుకంటే 0 నుంచి π/2. ఇప్పుడు నేను గ్రాఫ్ ఒకసారి డ్రా చేస్తాను చూడు నువ్వు. 0 నుంచి π/2 అంటే మనకి గ్రాఫ్లో ఇది 0 అనుకుంటే నాన్న, π/2 అంటే 90 కదా. ఓకే, అంటే నేను మీకు అర్థం కోసం 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, అలాగే 90 డిగ్రీస్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? మోడ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే y అనేది ఖచ్చితంగా పాజిటివ్, y అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఖచ్చితంగా. అంటే కరువు కిందకి రాదు, ఇంకా కిందకి వచ్చిందంటే y నెగిటివ్ కదా నాన్న, అందుకని కిందకి రాదు, పైకే వస్తుంది. అంటే 0 దగ్గర నుంచి నాన్న సైన్ 0 0. తర్వాత ఇది 1 అనుకుంటే అనుకోండి, సైన్ 30 అంటే 1/2 సగానికి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది ఇంక ఇలా పెరుగుతుంది నాన్న, ఇలా కొంచెం కొంచెంగా ఇలా పెరుగుతుంది. ఇలా పెరిగి 90 అయ్యేటప్పటికి 1 అవుతుంది అనమాట. 90 అయ్యేటప్పటికి 1 అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రతి దానికి కూడా డిఫరెంట్ వై వాల్యూస్. చూడండి, ఇవి వై వాల్యూస్. ప్రతి దానికి కూడా డిఫరెంట్ వై వాల్యూస్. 30 డిగ్రీస్ ఒక డిఫరెంట్ వాల్యూ 1/2, 45 డిగ్రీస్ 1/√2, 60 డిగ్రీస్ √3/2, 90 డిగ్రీస్ 1. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ వస్తున్నాయి. అండ్ నువ్వు ఏ ఇన్పుట్ ఇచ్చినా, ఇక్కడ చూడండి గ్రాఫ్ కంటిన్యూగా వెళ్తుంది అంటే అర్థం ఏంటి? నీకు గ్రాఫ్ మీద ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి, అవునా? ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ అంటే ప్రతి పాయింట్ చూడడానికి ఎక్స్ కామా వై ఫామ్ గా ఉంటది. అంటే నువ్వు ఇచ్చే ప్రతి ఎక్స్ కి వై ఒక ఎలిమెంట్ నీకు దొరుకుతుంది, డిఫరెంట్ ఎలిమెంట్స్ దొరుకుతున్నాయి. అది కూడా సరే డిఫరెంట్ అని ఎలా చెప్తారు అంటే నాన్న, ఎప్పుడైనా సరే గ్రాఫ్ నాన్న ఇలా పెరుగుతూ ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇది వై కదా, ఇది వై యాక్సిస్. సో వై ఇక్కడ ఒక వాల్యూ ఉంటే దీని పైన మళ్ళీ వేరే వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి రెండోదే మనకు ఆన్సర్ అయిపోతుంది. లేదు సార్ మాకు ఇలా గ్రాఫికల్గా గ్రాఫికల్ అండర్స్టాండింగ్ అనేది రావాలి, చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. అండ్ మరొక రకంగా కూడా మీరు ఇందాక చెకింగ్ వేగా కూడా అయిపోయినా సరిపోద్ది. 0 ఇచ్చేస్తే 0, π/2 ఇస్తే 1, 90 కాబట్టి. ఇంకా మళ్ళీ 0కి నీకు ఎలిమెంట్ రావట్లేదు కదా ఇక్కడ, అంటే పై ఉన్న వాళ్ళకి మళ్ళీ 0 వచ్చేసింది. అలాగే ఇక్కడ కూడా చూడు, ఇప్పుడు -π/4 +π/4 అన్నాడు. π/4 అంటే 45 డిగ్రీస్. ఇప్పుడు -π/4 దీనికి ఇవ్వనాన ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సైన్ ఆఫ్ -45 డిగ్రీస్. సైన్ ఆఫ్ -θ అంటే -θ అంటే -sin 45, కానీ మాడ్యులస్ ఉంది కాబట్టి 1/√2 వచ్చేస్తుంది. అలాగే 45 డిగ్రీస్ ఇచ్చినప్పుడు కూడా 1/√2 వచ్చేస్తుంది. అంటే ఏంటి అర్థం? నువ్వు ఇన్పుట్ లో -45 డిగ్రీస్ ఇచ్చినప్పుడు +45 డిగ్రీస్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ లో 1/√2 వస్తుంది. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కి సేమ్ ఇమేజ్. సో ఇది 1 1 కాదు. అలాగే సేమ్
-π/2 + π/2 కూడా సేమ్, ఇది కూడా 1 1 అవ్వదు. కాబట్టి నాన్న మనకి ఆప్షన్ ఏమవుతుంది? బై వెరిఫైయింగ్ ఆప్షన్ 1. సో ఇక్కడ రాయండి. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు 0 to π/2 f ఈజ్ 1 1 అండ్ ఆన్ 2. అంటే మనకి యాక్చువల్గా ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయ్యే విధంగా డొమైన్ ఏంటి అంటే ఇది అవుతుంది అనమాట. అది సో అలా చెకింగ్ చేసుకోవడం కూడా మీకు ఖచ్చితంగా రావాలి. ఓకే, 1 minute నాన్న, 1 minute. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, f of x is equal to sin x plus cos x, g of x is equal to x square minus 1. Then g of f of x is invertible for x belongs to. అంటే ఫస్ట్లీ మనకి ఈ ఫంక్షన్ ఏంటో తెలిస్తే అది ఇన్వర్టిబుల్ అవ్వాలంటే ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి? సేమ్ ముందు దానికిలాగే. మొదటిగా నాన్న g of f of x ఎంతో చూద్దాం. సో f of x is equal to sin x plus cos x. అలాగే g of x is equal to x square minus 1. సో g of f of x, g of f of x అంటే ఫస్ట్ f of x అంటే ఎంత నాన్న? g of sin x plus cos x, sin x plus cos x. ఇప్పుడు నాన్న g of x అంటే x స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా x అనేసుకో, అప్పుడు ఏమవ్వాలి మనకి? x స్క్వేర్ మైనస్ 1 రావాలి. అంటే sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ మైనస్ 1 రావాలి, అంతేనా? సో రాస్తాను నేను అర్థమయ్యేలాగా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ మైనస్ 1. సో sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ నాన్న. సో ఎక్స్పాండ్ చేయండి. sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ప్లస్ 2 sin x టైమ్స్ cos x మైనస్ 1. సో sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x అంటే 1 కదా నాన్న. ఈ 1 మైనస్ 1 పోతాయి. అంటే మనకి మిగిలింది ఏంటి? 2 sin x ఇంటూ cos x. సో 2 sin x cos x అంటే ఎంత నాన్న మనకి? sin 2x. sin 2x అంటే మనకి g of f of x అంటే నాన్న sin 2x వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇందాకలాగే చూడండి, ఇన్పుట్స్ సేమ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ అవుట్పుట్స్ వచ్చే ఇంటర్వెల్గా మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నాన్న ఫస్ట్ ఇది చెక్ చేసుకోండి. -π/2 0. ఇక్కడ 2x ఉంది నాన్న, జాగ్రత్తగా చూసుకోండి. చివరి వాల్యూస్ పెట్టండి చాలు, మధ్యలో కూడా ఎక్కర్లేదు. చివరి వాల్యూ పెడితే మొదటిగా ఇక్కడ -π/2 పెట్టండి. అంటే 2 into -π/2. సో 2 2 క్యాన్సిల్, సైన్ ఆఫ్ -π అంటే 0. అలాగే 0 పెట్టినప్పుడు కూడా సైన్ 2 into 0 0 అయిపోద్ది. అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇది కాదు. అలాగే ఇది కూడా అవ్వదు నాన్న. కాకపోతే -π/2 పెట్టండి. -π/2 పెట్టినప్పుడు ఎలాగ 0 వస్తుంది కదా, -π/2 2 2 క్యాన్సిల్, సైన్ ఆఫ్ -π అంటే 0. అలాగే ఇక్కడ పై పెట్టినప్పుడు కూడా చూడండి ఏమవుతుంది? సైన్ ఆఫ్ 2π విచ్ ఈస్ ఆల్సో 0. అంటే -π/2 ఇన్పుట్ ఇచ్చినప్పుడు పై ఇన్పుట్ ఇచ్చినప్పుడు సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి 1 1 అవ్వదు ఈ డొమైన్ లో. కాబట్టి ఇది కూడా కాదు ఆప్షన్. అండ్ ఇక ఇది కూడా నాన్న అవ్వదు, ఎందుకంటే 0 ఇచ్చినప్పుడు 0 అయిపోతుంది. π/2 ఇచ్చినప్పుడు కూడా సైన్ π అవుతుంది, అప్పుడు కూడా 0 అయిపోతుంది. కాబట్టి ఇది కూడా అవ్వదు. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది నాన్న? -π/4, π/4. Therefore x belongs to -π/4, π/4. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లము f of x is equal to sin inverse of cube root of 3 minus times x minus 6 to the power 4. ఈ ఫంక్షన్ కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడంగానే మనకి భయం వేస్తుంది, అది కామన్. బట్ చాలా ఈజీగా దీనికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అనేది చూడండి. మొదటిగా నాన్న మన ప్రాసెస్ సేమే. f of x అంటే y అనుకుంటాం. y is equal to sin inverse of, ఎలా చదవాలి నాన్న దీన్ని? ఫస్ట్లీ sin inverse of ఇదంతటికి క్యూబ్ రూట్ ఉంది కాబట్టి ఇక్కడ పవర్ లో 1/3 ఉంది. ఇప్పుడు చూడండి ఇదంతా m అనుకుంటే నాన్న,
సో m పవర్ 1/3 అని ఉంది. అంటే దీని అర్థం క్యూబ్ రూట్ ఆఫ్ m అని. అందుకని నేను క్యూబ్ రూట్ ఆఫ్ m అని చదివా. ఓకేనా? అదే క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ. సో క్యూబ్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఇది ఎలా చదవాలి? 3 మైనస్ ఇక్కడ 1 ఉన్నట్టు 3 మైనస్ 1 టైమ్స్ x మైనస్ 6 టు ద పవర్ 4 అని చదవాలి. ఓకేనా? అది. సో 3 మైనస్ ఆఫ్ x మైనస్ 6 హోల్ పవర్ లేదా టు ద పవర్ 4. సో దీనికి పవర్లో 1/3. ఓకే, సరే. ఇప్పుడు నాన్న మనకి y ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్వర్స్ ఇదంతా m అని అనుకుంటే సైన్ ఇన్వర్స్ m ఈ ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నాన్న ఈ సైన్ ఇన్వర్స్ ని మనము ఇట్ సైడ్ కి పంపిస్తే సైన్ y ఈజ్ ఈక్వల్ టు m అవుతుంది అనమాట. అంటే జనరల్ గా ఇట్ సైడ్ కి పంపించండి అని చెప్పి అనకూడదు, బట్ మీకు అర్థం అవడం కోసం నేను అలాగే చెప్తున్నాను. సో ఆ లెక్కను చూసుకుంటే నాన్న ఇక్కడ ఏమవుతుంది మనకి సైన్ y ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ ఆఫ్ x మైనస్ 6 టు ద పవర్ 4 హోల్ పవర్ 1/3. సో నాన్న పవర్ లో 1/3 ఉంది. సో ఈ పవర్ 1/3 అంటే బోత్ సైడ్స్ కూడా 3 టైమ్స్ రైట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? 3 క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ క్యూబ్ వస్తుంది. ఓకే, సో లేదు మీరు ఇంకో రకంగా అర్థం చేసుకున్నా పర్లేదు. ఈ 1/3 ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే పవర్ లోకి వెళ్ళి రెసిప్రోకల్ అయిపోద్ది. అంటే ఏమవుతుందన్న సైన్ y హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ ఆఫ్ x మైనస్ 6 టు ద పవర్ 4. సో సైన్ y హోల్ క్యూబ్ అంటే నాన్న దీన్నే మనము సైన్ క్యూబ్ y అని కూడా రాసుకోవచ్చు. అండ్ మనం ఏం చేద్దాము అంటే మనకు కావాల్సిన x వాల్యూ కాబట్టి ఇది మైనస్ ఇదంతా వాల్యూ నాన్న మైనస్ వాల్యూ, ఈ మైనస్ వాల్యూని ఇటు పట్టుకొచ్చేసి సైన్ క్యూబ్ y ని ఇటు పట్టుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది? x మైనస్ 6 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ సైన్ y లేదా సైన్ క్యూబ్ y. మళ్ళీ నాన్న ఇక్కడ చూడండి పవర్ లో 4 ఉంది. సో దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? పవర్ లోకి వెళ్ళి 1/4 అవుతుంది. అంటే x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ సైన్ క్యూబ్ y హోల్ పవర్ 1/4. దీన్నే మనం 4th రూట్ గా కూడా రాసుకోవచ్చు. మైనస్ 6 నటు పంపించేస్తే x ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 4th రూట్ ఆఫ్ 3 మైనస్ సైన్ క్యూబ్ y. సో దిస్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ అన్నమాట. ఓకేనా? అదే మనకి వైలో వచ్చిందంటే దీని అర్థం ఏంటన్నా దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. సో దేర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 4th రూట్ ఆఫ్ 3 మైనస్ సైన్ క్యూబ్ వై. 3 మైనస్ సైన్ క్యూబ్ వై, సారీ సైన్ క్యూబ్ వై రాసాను ఏంటి? ఎక్స్ కదా, ఇక్కడ ఎక్స్ కాబట్టి మనకి చూడండి అది అంటే నాన్న మనకి ఆప్షన్ బి అన్నమాట. ఆప్షన్ బి మొత్తం సింప్లిఫికేషన్, అందులో మనం చేసింది ఏం లేదు. నెక్స్ట్ చూడండి నాన్న, ఎఫ్ ఫ్రమ్ ఇది ఒక సెట్, సింపుల్గా చెప్పాలంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇదేమో మనకి ఇంటీజర్స్, ఎందుకంటే 0 ఉంది, +1 -1 ఉంది, +2 -2 ఉన్నాయి కాబట్టి ఇంటీజర్స్. డిఫైన్డ్ బై అని చెప్పినా మనకు చూడండి ఎఫ్ ఆఫ్ ఎన్ ని ఇలా అంటే నువ్వు ఇచ్చే ఇన్పుట్ బట్టి, నువ్వు ఇన్పుట్ ఈవెన్ నెంబర్ ఇచ్చావు అనుకో ఇన్పుట్ కింద, అవుట్పుట్ n/2 వస్తుంది. లేదు ఆడ్ నెంబర్ ఇస్తే అవుట్పుట్ ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. అంటే నువ్వు ఇచ్చే ఇన్పుట్ కి తగ్గట్టుగా మనకి ఫంక్షన్ యొక్క అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఒక ఫంక్షన్ నాన్న ఇలా డిఫైన్ చేసేది అనుకోండి, దీన్ని పీస్ వైజ్ డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అని చెప్తాం. ఏమని చెప్తాము? పీస్ వైజ్ డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాడు నాన్న? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 100 అని అడుగుతున్నాడు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ -100 అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి, మనం జనరల్ గా ఇక్కడ ఎక్స్ తీసుకుంటాం, ఇక్కడ వై తీసుకుంటాం, అవునా కదా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది కూడా మనకి ఎక్స్ గానే ఉంటది, దీన్ని మనం వై అని అనుకుంటాం కదా. ఓకే సరే, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు నాన్న మనకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ -100 ఎంతో అడుగుతున్నాడు కదా. ఇది వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకుందాం. దీని నుంచి నేను ఏం రాసుకోవచ్చునా? -100 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చేమో కదా. ఇన్వర్స్ అదే మనం ఫస్ట్ లో గుర్తించుకుంటాం కదా, ఏంటి? ఇట్ సైడ్ దీన్ని పంపిస్తే ఇన్వర్స్ పోతుంది. ఇన్వర్స్ ఉండేదాన్ని ఇట్ సైడ్ నుంచి పంపించామంటే ఇన్వర్స్ పోతుంది. ఒకవేళ ఇలా ఉండేదాన్ని y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే జస్ట్ గుర్తించుకోవడానికి అంతే. ఓకే,
సో ఇప్పుడు నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి, మనకి f(x) = -100 వచ్చింది. మనకు కావాల్సింది x వాల్యూనే. అవునా? అంటే దీని వాల్యూయే కదా! దీని వాల్యూ మనకు కావాలి. ఇప్పుడు నాన్న f(x) ప్లేస్‌లో అంటే మనకి జనరల్‌గా ఇప్పుడు ఇది f(x) ఇది x/2 x - 1/2 అంటే మీకు కన్‌ఫ్యూజ్ అవుతే నేను చెప్తున్నా. ఇప్పుడు దీన్నే మీరు ఇలా కూడా రాసుకోవచ్చు కదా! -100 f(n) అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సరే. ఇక్కడ మనకి చెప్పాను నేను స్టార్టింగ్‌లోనే వేరియబుల్‌తో మనకు పని లేదు. జస్ట్ అది మనం మార్చుకోవడానికి తప్ప అంతేగాని ఇక్కడ x ఉంటే ఒకటి, y ఉంటే ఒకటి అట్లా అని కాదు. ఆఫ్‌కోర్స్ x వేరు, y వేరే. కానీ మనకి ఇన్వర్స్ ఫంక్షన్ చివరికొచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్‌గా x ప్లేస్‌లో y మార్చేసుకుంటున్నాం. అంటే ఫార్మ్ మనకు తెలియాలి. ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా ఉంటుందనేది మనకు తెలిస్తే చాలు. అక్కడ z ఉందా? k ఉందా? అనేది మనకు అనవసరం. ఓకే. బట్ క్వెషన్‌లో మనకి ఇన్ ద వేరియబుల్ ఎక్స్‌గా ఇస్తాడు కాబట్టి ఎక్కువగా మన ఇన్వర్స్ ఫంక్షన్ కూడా ఎక్స్‌గానే చూపిస్తాం. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి f(x) ప్లేస్‌లో ఇది పెట్టాగా, ఇది పెట్టాగా అంతే. అది తెలిస్తే మనకు సరిపోతది. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ మైనస్ వచ్చిందన్న. ఇది రాసామనుకో f(x) ప్లేస్‌లో అంటే ఇది f(n) కదా! సో ఇప్పుడు f(x) ప్లేస్‌లో మనం ఇది గాని రాయాలి. అంటే ఇప్పుడు మనకి f(x) అంటే x/2 లేదంటే -(x - 1/2) అనేది మనకి పాయింట్ ఇప్పుడు తెలియాల్సింది. ఓకే. ఇప్పుడు నాన్న మనకి అవుట్‌పుట్ నెగెటివ్ అవుట్‌పుట్ ఇస్తుంది f(x). అంటే f(x) నెగెటివ్ అవుట్‌పుట్ ఇక్కడికొచ్చే ఛాన్స్ ఉందా? నువ్వు n ప్లేస్ ఇక్కడ n అంటే ఈవెన్. ఇక్కడంటే x అంటే ఈవెన్ అంతే. నువ్వు ఈవెన్ నంబర్ పెడితేనే ఇదొస్తది. ఓకే. నువ్వు ఈవెన్ నంబర్ పెట్టడానికి ఇన్‌పుట్స్ దేని నుంచి ఇవ్వాలి నాన్న? దీని నుంచి ఇవ్వాలి. ఇక్కడ ఇన్‌పుట్స్ అన్నీ పాజిటివ్. పాజిటివ్ ఇన్‌పుట్ దీనికి ఇచ్చినప్పుడు ఇది కూడా పాజిటివే. సో, నీకు నెగెటివ్ వాల్యూ వస్తుంది అంటే f(x) ప్లేస్‌లో ఖచ్చితంగా నువ్వు ఇదే తీసుకోవాలి. అంటే f(n) ఉంటే ఇది తీసుకుంటున్నావు. ఇప్పుడు f(x) ఉంది కాబట్టి నువ్వు ఏం తీసుకోవాలి? -100 -(x - 1/2) అంతే. సో బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ నాన్న. అంటే x - 1 200 x 201 దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ సి. అంటే మనకు కావాల్సింది ఎక్సే కదా! దీన్నే కదా ఎక్స్ అని అనుకున్నాం. కాబట్టి సో 201 ఈస్ ద ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ నాన్న ఇఫ్ ద ఫంక్షన్ అని చెప్పి మనకి చూడండి ఫంక్షన్ ఇక్కడ ప్లేస్ సరిపోదేమో. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడు? f ఫ్రమ్ క్లోజ్డ్ 1 టు ఓపెన్ ఇన్ఫినిటీ టు క్లోజ్డ్ 1 టు ఓపెన్ ఇన్ఫినిటీ. అంటే పాజిటివ్ వాల్యూస్ రెండు కూడా 1 నుంచి ఇన్ఫినిటీ అంటే పాజిటివ్ రియల్ నంబర్స్. ఓకే. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి నాన్న? f(x) = 2 పవర్ x టైమ్స్ x - 1. x - 1. దెన్ f ఇన్వర్స్ ఆఫ్ x ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. సో y = 2 టైమ్స్ x 2 పవర్ x టైమ్స్ x - 1. x టైమ్స్ x - 1 అని చదవాలి నాన్న. అంతేగాని x ఇంటూ x - 1 అని చదవకూడదు. x టైమ్స్ x - 1 అని చదవాలి. లేదంటే x మల్టిప్లైడ్ బై x - 1 అన్న చదవాలి. చదవడం కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్. ఇప్పుడు నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే y = 2 పవర్ x² - x మల్టిప్లై చేసేస్తే మనకి x వాల్యూ ఇన్ ద వేరియబుల్ yలో రావాలి. ఆ x వాల్యూ కూడా పవర్‌లో ఉంది. అంటే మనం ఖచ్చితంగా ఏమి ఇక్కడ కన్సిడర్ చేయాలి నాన్న? లాగ్ అప్లై చేయాలి ఖచ్చితంగా. లాగ్ అప్లై చేస్తే ఏమవుతది? log y = 2 లాగ్ బేస్‌లో ఏది తీసుకున్నా పర్లేదు. 10 తీసుకున్నా లేదంటే ఈ తీసుకున్నా పర్వాలేదు. లాగ్ 2 పవర్ x² - x బేస్ 10. సో ఈ పవర్‌లో ఉన్న వాల్యూ నాన్న మనకి ఫ్రంట్‌కొచ్చేస్తుంది. సో లాగ్ y బేస్ 10 x² - x టైమ్స్ లాగ్ 2 బేస్ 10. లాగ్ 2 బేస్ 10 ఇంటూ చేస్తున్నాను ఇటు పట్టుకొచ్చేయండి. ఏమవుతది అప్పుడు? x² - x లాగ్ y బేస్ 10 బై లాగ్ 2 బేస్ 10. ఇంటూ చేసేదాన్ని ఇటు పంపించేస్తే డివైడ్ చేస్తది కదా! నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను నాన్న. ఈ విధంగా ఉన్నప్పుడు బేసెస్ 2 ఈక్వల్‌గా ఉన్నప్పుడు అంటే x² - x ఈ బేసెస్ 2 ఈక్వల్‌గా ఉన్నప్పుడు ఏమవుతది? బేసెస్ తీసి డైరెక్ట్‌గా లాగ్ y బేస్ 2 అని చెప్పి రాసేయండి. లాగ్ y బేస్ 2. ఓకే. ఇప్పుడు నాన్న దీన్ని ఇటు పట్టుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతది? x² - x
log y base 2 is equal to 0. ప్రస్తుతానికి let log y base 2 నాన్న k అని చెప్పి అనుకుందాం. అంటే అన్నిసార్లు అది రాయలేక షార్ట్ కట్ నోటేషన్ గా k అని అనుకుంటున్నాను అంతే ఇక్కడే. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఈక్వేషన్ అనేది x² - x - k is equal to 0. క్వాడ్రాటిక్ ఫార్ములా గుర్తుందా నాన్న? 10th క్లాస్ లో మనం నేర్చుకున్నాము. ఏంటి? ax² ప్లస్ bx ప్లస్ c is equal to 0 అయితే x is equal to -b plus or minus square root of b square minus 4ac over 2a కదా. సో ఇప్పుడు కంపేర్ చేసేయండి. ఏ ప్లేస్ ఎంత ఉంది? 1. a is equal to 1. b ప్లేస్ ఎంత ఉంది నాన్న? -1 x కోఎఫిషియంట్ అంటే మనకి ఎంత? -1. c ప్లేస్ లో -k. c ప్లేస్ లో -k. సో x is equal to minus b అంటే -1 కదా నాన్న? -1 plus or minus square root b square. b అంటే -1 కాబట్టి -1 whole square minus 4 into a into c. a అంటే 1 into c అంటే -k by 2 times a. a అంటే 1. సో a1 అన్నమాట. అంటే x is equal to minus into minus plus 1 plus or minus square root ఇది ఎలాగో 1 నాన్న. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 1 plus 4k by 2 అంతే కదా. సో x is equal to 1 plus or minus square root 1 plus 4k అంటే ఎంత అనుకున్నాం నాన్న? log y base 2 by 2 అన్నమాట. అయితే ఇక్కడ మనకి ప్లస్ మైనస్ వాల్యూ కూడా వచ్చింది అన్న. ప్లస్ మైనస్ వాల్యూ కూడా వచ్చింది. సో మనకి ఇక్కడ ఇన్పుట్స్ చూసుకుంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి నాన్న. ఎక్స్ అంటే మనకి ఈ ఫంక్షన్ ఇక్కడ ఉంది కదా, సారీ, ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్కి ఎక్కడి నుంచి ఎక్కడికి? 1 నుంచి ఇన్ఫినిటీ వరకు, అవునా? అంటే ఎక్స్కి 0 రాకూడదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది మైనస్ వాల్యూ తీసుకున్నాం అనుకున్నాను. అఫ్ కోర్స్ ప్లస్ తీసుకుంటే పాజిటివ్ వాల్యూవే, కానీ మైనస్ వాల్యూ ఎలిమినేట్ అవుతుందని మీకు చెప్పాలి కదా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ x is equal to 1 minus square root of 1 plus 4 log y base 2 by 2 తీసుకున్నాం అనుకున్నాను. y is equal to అంటే అవుట్పుట్ కదా, అవుట్పుట్ మనకి 1 పెట్టొచ్చు కదా, ఎందుకంటే క్లోజ్డ్ ఉంది కాబట్టి. 1 పెట్టండి ఒకసారి, ఏమవుతుంది అంటే log 1 base 2 0 అయిపోద్ది. అంటే 4 into 0 0, స్క్వేర్ రూట్ 1 అంటే 1, 1 minus 1 0/2 0 అవుతుంది. x is equal to 0 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. అంటే ఏంటి ఇక్కడ 1 మైనస్ ఈ మైనస్ వాల్యూ అనేది రిజెక్ట్ చేసేయచ్చు అని అర్థం. ఓకేనా? కాబట్టి మైనస్ వాల్యూ రిజెక్ట్ చేసి therefore x is equal to 1 plus square root of 1 plus 4 log y base 2 by 2 అన్నమాట. So this is f inverse of y. So f inverse of x is equal to ఏమవుతుంది నాన్న? 1/2 times, సెపరేట్ గా రాసేస్తున్నాను 1/2 ని, 1 plus square root of 1 plus 4 log y base 2 అన్నమాట. సారీ, log x కదా, log x base 2. ఓకే, ఆప్షన్లో ఉందో లేదో చూద్దాము. 1/2 times 1 plus square root of 1 plus 4 log x base 2. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. ఇక్కడ చూసారా, ప్లస్ ఆర్ మైనస్ కూడా ఇచ్చాడు. చాలా మంది అది ఆప్షన్ పెట్టేస్తారు. అంటే అక్కడ మైనస్ వాల్యూ ఎలా నెగ్లెక్ట్ అవుతుందని మీకు కొంతమంది అబ్జర్వ్ చేయరు. సో అబ్జర్వ్ చేసి చక్కగా పెట్టాలి. చూడండి, ప్లస్ ఇచ్చాడు, మైనస్ ఇచ్చాడు, ప్లస్ ఆర్ మైనస్ కూడా ఇచ్చాడు. అది ఓకేనా? సో ఇది నాన్న వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి నాన్న. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై.